శ్రీకృష్ణ. ఈరోజు అండి మనం ఒక పుణ్య స్థలం గురించి చెప్పుకుందామండి. దాని పేరే దామోదర్ కొండ అండి. ఇక్కడండి చూడండి, శాలిగ్రామ్ శిలలండి. ఈ తీర్థంలో గండకీ నది అండి ఇది. ఈ నదిలో అండి మనకి అసలైన నిజమైన శాలిగ్రామ శిలలు దొరుకుతాయండి. అదే ఆయన చెప్తున్నాడు చూడండి, నీటిలో ఉన్నాయి కదా అవండి. ఇవన్నీ నిజమైనవి అండి, నిజమైన శిలలు అన్నమాట దొరుకుతాయండి. ఈ స్థలం గురించి ఒక పురాణం ఉందండి. పురాణంలో చెప్పబడింది, అది వరాహ పురాణంలో ఏం చెప్పబడిందంటే, శ్రీకృష్ణుడు అండి చిన్నప్పుడు అందరిళ్లలో కూడా దొంగతనం చేసేవాడండి. వెన్న దొంగతనం అది అందరికీ తెలిసింది. అప్పుడు యశోదాదేవి దగ్గర వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తారు వచ్చి. ఆమె కోపంతో ఒక రోలుకి కృష్ణుని కట్టేస్తుందండి. కట్టేసి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పని చేసుకోవడానికి. అప్పుడు కృష్ణుడు దాన్ని లాక్కుంటూ వచ్చి 2 చెట్ల మధ్య నుంచి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఆ 2 చెట్లు విరిగి పడిపోతాయండి. పడిపోయినప్పుడు ఆ 2 చెట్లలోంచి 2 దేవతలు వస్తారన్నమాట. వచ్చి కృష్ణుని మోక్షం ఇమ్మని అడుగుతారన్నమాట. మేము పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల మేము ఇలా పుట్టాము కాబట్టి మమ్మల్ని విముక్తులను చేయమని చెప్పి మోక్షం ప్రసాదించమని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, మీరు ఇంకా మీ పాపాలు పోలేదు కాబట్టి అప్పుడే నేను మోక్షం మీకు ఇవ్వను. నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళి మీరు తపస్సు చేసుకోండి. మీ కర్మలు అయిపోయిన తర్వాత నేను వచ్చి మీకు మోక్షం ప్రసాదిస్తాను అని చెప్తాడు. అదే ఆయన చెప్పిన ప్రదేశమే ఇదండి. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొద్ది కాలానికి కృష్ణుడు వచ్చి వాళ్ళకి ఇక్కడ మోక్షం ప్రసాదిస్తాడట. ప్రసాదించి తర్వాత ఏమైనా కోరుకోమంటాడంట. అప్పుడు వాళ్ళు చెప్తారంట, కలియుగంలో ఇక్కడికి మమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చిన మా భక్తులకు కూడా వాళ్ళ పూర్వజన్మ నుండి కర్మల నుండి వాళ్ళని కూడా విముక్తులను చేసి మోక్షం ప్రసాదించమని చెప్తే సరే అలాగే అని చెప్పి చెప్తాడటండి. అప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ 2 తీర్థాలు, చక్రతీర్థం ఒకటండి, అలాగే దామోదర్ తీర్థం అని చెప్పి 2 గుండాల కింద అంటే నదుల కింద ఏర్పడ్డారండి. కానీ మొత్తం అన్నింటినీ కూడా దీనికి పేరే దామోదర్ కొండ అని చెప్పి ఉంటుంది. ఇవ్వండి ఇవి 2 ఇందులో ఎవరైతే వచ్చి ఈ ప్రదేశాన్ని దర్శించుకుని ఎవరైతే తల మీద చల్లుకుంటారో వాళ్ళకి మోక్షం. ఇక్కడికి వచ్చండి ఆ తీర్థంలోని వాటర్ని ఎత్తి మీద చల్లుకోవాలి, మనకు మోక్షం లభిస్తుందట. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలండి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశారు, టెంపుల్ కడుతున్నారు, సాధువు చెప్తున్నారండి. ఈరోజు శంకుస్థాపన అయిందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా వీలుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుందామండి. ఓకేనండి, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.